సుజిత్ భయ్య అరాచకం అంతే. అసలు ఆ కట్స్ ఏంది, ఆ ప్రజెంటేషన్ ఏంది, అసలు తోపు. ఒక్కటే మాట, సుజిత్ సంభవం లోడింగ్. మీరు మాట్లాడేది మీకు తెలిసుంటుంది. అది ఓజీ ట్రైలర్ ఇప్పుడే చూశానమాట. ఫైనల్ ట్రైలర్ ఈజ్ అవుట్. నిన్న ఎప్పుడో 10 o'clock రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ ఈ రోజు మధ్యాహ్నం 2 o'clock రిలీజ్ అయింది. అది కూడా పవన్ కళ్యాణ్ సార్ రిలీజ్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్ నుండి. సో సినిమా ట్రైలర్ చూసాక రియాక్షన్ ఇదనమాట. సో ఓవరాల్గా ట్రైలర్ ఎలా అనిపించింది, ట్రైలర్ నచ్చిందా లేదా, హైప్ మ్యాచ్ అయిందా లేదా అనేది ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఛానల్ కొత్త రోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విజిట్ కదా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ట్రైలర్ స్టార్ట్ విత్ ముంబైలో గ్యాంగ్ వార్ అనే డైరెక్ట్ తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సత్యనారాయణ క్యారెక్టర్, అదే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అండ్ ఓమి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ మెల్లగా వెళ్తుందన్నమాట ట్రైలర్. ఎక్కడైతే ఒక్కడు అనగా ఒక కట్టన షార్ట్ ఉంటుంది కదా, ఆ షార్ట్ అయితే తోపు అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ షార్ట్. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ షార్ట్స్ పడుతూనే ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న హై మూమెంట్ వస్తూనే ఉంటుంది ట్రైలర్ లో. ఆ తర్వాత ఇంకా ముంబై వస్తున్న తర్వాత జాగ్రత్త అన్న డైలాగ్ తో వాకింగ్ షాట్స్ ఉంటాయి కదా, వాకింగ్ షాట్స్ అనమాట. బస్ లో నుంచి కటనతో దిగుతాడు. ఐ థింక్ అది పవన్ కళ్యాణ్ కాదు అని నేను అనుకుంటున్నా. చూద్దాం సినిమాలో ఏముంటుందో కానీ. ఆ తర్వాత నుంచి డైలాగ్స్ ఏం లేకుండా మంచి బీజిఎం తో అలా వెళ్ళిపోతున్న ట్రైలర్. పవన్ కళ్యాణ్ స్వాగ్ ని, ఆ ఓరాన్ని ప్రెజెంట్ చేస్తూ పడిన షార్ట్స్ మొత్తం తోపు ఉంటాయి అనమాట. కాబట్టి మీరు పాస్ చేసి చూస్తుండండి. కొన్ని షార్ట్స్ అయితే తోపు ఉండే, నిజంగా నెక్స్ట్ లెవెల్ షార్ట్స్ పడ్డాయి అనమాట ఎడిటింగ్ లో. సో ఇంకా ట్రైలర్ వెళ్తుండే అనమాట. ఏంది ఒక హై మూమెంట్ కూడా లేదు, ఒక హై మూమెంట్ వస్తే బాగుండు అన్న టైంలో వస్తానమాట. ఓజస్ గంభీర కొడకల్లా అంటూ అసలు ఒక హై మూమెంట్ తో ట్రైలర్ ఎండ్ చేశారు అనమాట. తోపు అనిపించింది అక్కడ అప్పుడు ట్రైలర్ అయితే. అంటే ఓవరాల్ గా ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న హైప్ కి సరిపడ ట్రైలర్ ని రిలీజ్ చేసి అనిపించింది అనమాట. మరి ఓవర్ వెళ్ళకుండా, మరి అసలు ఏం లేకుండా ఒక హైప్ కి తగ్గట్టు ట్రైలర్ కట్ చేశారు అనిపించింది అనమాట. అంటే స్టోరీ పరంగా చూసుకుంటే స్టార్ట్ న్యూ స్టోరీ, కొత్తగా ఏం స్టోరీ ఏం చెప్పట్లేదు. బట్ ఇలాంటి స్టోరీస్ లో 80s లో జరిగే గ్యాంగ్ వార్స్ లో పవన్ కళ్యాణ్ ఉంటే ఎలా ఉంటది, ఆయన ప్రజెంటేషన్ ఎలా ఉంటది, ఆయనకి తగ్గ ఎలివేషన్స్ పడితే ఎలా ఉంటది, ఆయనకి తగ్గ ఎమోషన్ పడితే ఎలా ఉంటది అని ప్రజెంట్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకైతే. మాక్సిమం ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ సీన్స్ ఉంటాయని అనిపిస్తుంది. అంటే లైక్ ఒక 2-3 ఎలివేషన్స్, షార్ట్స్ అండ్ మంచి ఎమోషనల్ డెప్త్ పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది సినిమా అయితే. జస్ట్ ఒక హిట్ టాక్ వస్తే చాలు, తర్వాత అంతా అరాచకమయంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్ చేసుకుంటారు. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే తమ్మని ఇరగొట్టేశాడు అనమాట. ఈవెన్ ఈ ట్రైలర్ లో కూడా మాత్రం నెక్స్ట్ లెవెల్ విజయం ఇచ్చేసాడు. ఇంకా మాట్లాడడం అవసరం లేదు. ఇంకా మెయిన్ గా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే 2 సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చేశారు. అది రవికిరణ్ చంద్రన్ గారు అండ్ మనోజ్ పరమహంస గారు అనమాట. సగం ఫిలిం వరకు రవికిరణ్ చంద్రన్ గారు షూట్ చేశారు. ఆ తర్వాత మనోజ్ పరమహంస గారు జాయిన్ అయ్యారు అనమాట. వీళ్ళిద్దరు ఇండియాలో టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్స్ అనమాట. సినిమాటోగ్రఫీ వైజ్ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్రేమ్స్, షార్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. దాంట్లో అసలు వంక పెట్టాల్సిన అవసరమే లేదు. ఇంకా ఆల్ హోప్స్ ఆన్ సుజిత్ అనమాట. అసలు సుజిత్ ఎలా డీల్ చేశాడు, ఎలా ప్రజెంట్ చేశాడు సినిమాని, స్క్రీన్ ప్లే ఎలా రాసుకున్నాడు, ఎలా వచ్చిందో అనేది క్యూరియాసిటీ వెయిట్ చేస్తున్నా. సో ఈగలీ వెయిటింగ్ ఫర్ 24th నైట్ 9 PM ప్రీమియర్ షో అనమాట. సో సుజిత్ గారిగా డెలివర్ చేస్తే మాత్రం ఈ ఇయర్ మొత్తం ఓజీనామా సంవత్సరం అయిపోతుంది అనమాట. సో ఐ థింక్ లాస్ట్ లో మీరు అది ఓజస్ గంభీర కొడకల్లా చూస్తుంటారు కదా, అది స్కార్ఫేస్ అని ఒక హాలీవుడ్ మూవీ ఉంటుంది. మేబీ అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నా అనిపించింది. అంటే ఇట్స్ నాట్ ఏ బ్యాడ్, బట్ చాలా బాగా ప్రజెంట్ చేశారు అనిపించింది. సో దట్స్ ఈ వీడియో గైస్. ఓవరాల్ గా ట్రైలర్ నాకైతే ఇలా అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. ఇంతకీ ఓజస్ గంభీర, అదే ఓజీ ఎక్కడ చూస్తున్నారో మీరు కింద కామెంట్లో చెప్పండి. ఏ ఏరియాలో చూస్తున్నారు, ఏ షో చూస్తున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. విషయం సపోర్ట్ చేస్తున్నాండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అది థ్యాంక్ యూ వెయిటింగ్ ఫర్ మీ. బాయ్ బాయ్.